वेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्। అవురసీలుగా అంటే నీ కోపం మాత్రం కానీ గాడిది నీ కొద్దిగానైనా బుద్ధి ఉన్నదారా సిగ్గుమానం ఇజ్జత్ ఉన్నదారా ఇవాళ రేపు ఆడి వరగంటే దొరుకుడే కట్టావురా అంటే పిల్ల నచ్చలే పిల్ల మంచిగా లేదని ముఖం ముంగట చెప్తావురా ఇంకా నువ్వు జర ఇంచు పొడుగు ఎక్కువ ఉండి అరవింద్ సామి లెక్క అందంగా ఉంటే ఆగనాగ పొదువు కావచ్చు ఐశ్వర్యాన్ని తీసుకొచ్చిన కానీ మెచ్చపోదు కావచ్చు థూ నీ నోట్ల మన్ను థూ నీ నోట్ల మన్ను ఎవరితైతే ఏంద్ర బతుకు తెరువు చూసుకోవాలి కానీ మనిషికో పని చేసుకొని బతకాలి కానీ పిల్ల మంచిగా లేదు దాని తల్లి మంచిగా లేదు అంటావురా నీకు సంబంధాలు చూసినేమో కానీ నా సావుకొచ్చింది ఎర్ర టెండలు చంపబెడితే కదరా మమ్మల్ని అత్త నువ్వు కొర్రకే మా అబ్బాయి ఉంటే కూడా ఇంతగానో తిట్టపోదురు కావచ్చు ఎందుకు తిట్టపోదురు ఉయ్యాలేసి ఉప్పుదురు కావచ్చు నీకు కొద్దిగానే సిగ్గులేదు బాడుకో మీ అబ్బాయి చచ్చిపోగా నా చేతిలో పెట్టిండ్రు నాది కాదా బరువు బాధ్యత నువ్వు చేసే కమ్మటి పనికి మెచ్చుకుందరు కావచ్చు మరి నువ్వు చేయకుండా ఎవరు చేస్తారు అత్త చెప్పు మరి ఆకార భూములు జాగాలు ఎట్లా వ్యవసాయం ఉందా నీకు అందమైన పిల్ల రాను నా కుంకోరాన్ని తీసుకొచ్చేయాల మరి నువ్వు ఉన్న అందానికి ఏ అమ్మ ఇంటికైనా తిట్టకి రోడ్ల మీద ఏం తిడతాను వాడిని అబ్బా ఇంకెంత దూరం రా నడుచుడు నీ నడుచుడు చల్లగుండా ఎర్ర టెండలా నడిపి పడితిరి కాళ్ళను ఏమట్ట మోకాలు గుంజబట్టావు ఆటో మాట్లాడితే ఇంద్రశేఖరు ఇక్కడ ఎప్పుడు ఏంది అత్త నొప్పులు నొప్పులు అంటావు మాకు రాని నొప్పులు నీకు అత్త ఏంది ఏ నొప్పులు అవి అవురా నువ్వు నేను ఒకటి నాడు పుట్టినావు రా బాడుకో నేను గోసి పోసి నాడు పుట్టాలి నువ్వు నేను ఒక్కటే మాట్లాడుతానవా ఏజ్ మీద పడ్డ కొద్దీ కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు రాకుంటే పురుటి నొప్పులు వస్తాయారా ఏమో మాకు రాని నొప్పులు నీకే వస్తాయా అని అనబడితివి నేను చేసినా కట్టం చేసినావు నువ్వు ఆపండి ఎప్పుడు ఏదో ఒకటి పెడతారు అరే సీనుగా ఏ పిల్లని చూపించినా ఏదో ఒక వంక పెడతావు ఇదే పనారా నీకు అగో నేనేమన్నానే నాకు నచ్చలేదు కాబట్టి నచ్చలేదు అని చెప్పిన తప్ప ఏ పిల్ల నచ్చకపోతే మరి ఎవరిని నువ్వు లగ్గం చేసుకునేది ఇక నాకు నచ్చినప్పుడే చేసుకుంటా నేను ఏంటి సార్ అది నాకు నచ్చినప్పుడే చేసుకుంటా నేను అది కాదు పిల్లగా నీకు అమ్మాయి నచ్చకపోతే నచ్చలేదని మొహం మీదే చెప్తావా ఆమె బాధపడదా ఏం పిల్లగానుకో ఏమో మా ఇజ్జత్ తీయడం అనుకున్నావు అమ్మాయి నచ్చకపోతే నచ్చలేదని చెప్పిన అది కూడా బాధనేనా అందంగా లేదని చెప్పిన ప్రతోడు అందమైనోడు కాదు అంటే నేను అందంగా లేనా అత్త ఏంటి బాబా అన్న ఇంకోసారి నేను అందంగా లేనా అత్త లేకపోతే ఏంద్రా ఒక్కటి ఆరెండ ఇప్పటికి 13 సంబంధాలు చూస్తుంది మొన్న 4 పిల్లని చూపిస్తే ముక్కంకర ఉందంటివి ఆ రోజేమో ఇరుకుల కాడ పిల్ల మంచిగుందిరా పోదామని అంటే పిల్ల తెల్ల ముత్తుకుంది కానీ కుర్సాగా ఉందంటివి నువ్వు ఆకాన పొడుగున్నావా ఏవచ్చినావో దాన్ని చేసుకోకనట ఒకదానికి ఎట్టుకెళ్ళలేవంటివి ఒకదానికి ముక్కంకరంటివి ఒకదేమో ఇట్లా చూస్తాందంటివి నువ్వు అంతా ఒక్క బిడ్డో పోత కోసినట్టు గోడ పెట్టినట్టు ఉన్నాదురా నీ ముక్కు నువ్వు వ్యవసాయం ఉన్నావురా ఏం చేద్దామంటవా ఇక నువ్వు నీకు పిల్లని చూడాలంటే మరి ఎవరిని చేసుకొని రావాలి కొత్తగా మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు మరేరా మిషన్లకెళ్ళి తీసుకురావాలి ఇగో అత్త ఏంద్రా ఇగో అత్త బాసు ఊకొర్రియక నన్ను లేకపోతే ఏంద్రా నేను ఎంతమందికి సంబంధాలు చూడలే ఎన్ని లగ్గాలు చేయలే అంతే నాకు నచ్చినప్పుడే నేను చేసుకుంటా నువ్వు కొర్రియక నా తలకాయ తినకు చెప్తున్నా సరేరా నువ్వు ఎవరినన్నా తీసుకొచ్చుకో ఏ కుక్కనన్నా లవ్ చేసి చేసుకో అద్దంటన్నా సరిపోయారు ఇద్దరును సాగుతుంది మీకు అలాగా ఇగో నన్ను కొర్రీకే ఏ పిల్ల నాకు నచ్చుతుందో అప్పుడే నేను లగ్గం చేసుకుంటా అప్పటిదాకా వేసుకోండి నేను చెప్తున్నా నీకు కొద్దిగా బుద్ధి ఉన్నదా అరబాడుకో సగవీడి వెనక సాపకట్నం అడిగిందని నీ దాంట్లో అందరికి లగ్గాలైనా పోరగండ్రగా అంటారు ఇక చేసుకుంటావు ఆపురి మీ లొల్లి ఆ ఇల్లు వచ్చింది కదా తాపచేది నాకెందుకు ఇచ్చినావు నువ్వే తాళం వేసి నీ దగ్గర పెట్టుకుంటేవి అన్నాడు మంచిగా తీసుకురాపోకండి ఈ నాగంలో తాల్చేయడం రోజుకో ఊరు తిరుగుడు అయితే నీ ఎండలా నువ్వు చేయవచ్చునేమంటదా గదే సపరేట్ ఊకుండా పోయి లగ్గమే లగ్గమని ఎందుకు తిరుగుతానే మరి ఇదే ఉందట అత్త నేనే ఉన్నట్టు
ఎండలు చల్లగుండా తలకాయంతో నొచ్చి పాడైతుంది ఎండలు తిరిగి తిరిగి. అట్లా కాదత్త, ఆ పిల్ల నడిచేటప్పుడు చూసినావా తాకుడు కాలేదు ఉన్నట్టుంది, కాలు అంకరేసినట్టు అనిపించింది, అందుకే నచ్చకుండా అద్దన్నా. ఓ పిల్లగా, ఆ పిల్ల మంచిగానే ఉంది, నువ్వు ఫోన్ మాట్లాడుకుంటా ఆ పిల్లని మంచిగా చూడనట్టున్నావు. ఇక సీనుగా నీకు అన్ని తీర్ల వంకలు లేకుండా ఉండాలంటే నీకు ఇక మనుషులు వనికిరాదు, బొమ్మలే కావాలి నీకు. నిజమేరా, అందమైన పిల్ల కావాలంటే కొలతలు తీసుకొని కొయ్య బొమ్మని చెక్కించాలి ఇక ఈయనకి. కొన్ని మంచినీళ్ళు ఇయ్య బుజ్జి. వాడి ఫ్యాన్ తుబ్బరిస్తుంది ఎండకు. అరే సీనుగా అన్ని తీర్లు కావాలంటే దొరకదురా, ఎక్కడ నువ్వు ఒక కాంప్రమైజ్ కావాలి, లేకపోతే నీకు జన్మకు పెళ్లి కాదు. మేము కాలేదు, మేము చేసుకోలే. అంటే వదిన నీకు నచ్చలేదా? నీ పెళ్లి నా సాగుకు వచ్చింది, ఏమే పట్టేనా అందని సరదాకు. నువ్వు వాళ్ళకు లొల్లి పెట్టించినావు కదరా, ఇక నీ లగ్గం అయినట్టే. ఇహు నీ నోట్లు చూస్తే ఊమే ఖరాబ్ అవుతుంది. నీ మేనత్తనని చెప్పుకుంటానికి నాకే ఇచ్చి అనిపిస్తుంది, తినబడ్డదా? అటు ఇటు అన్న వరకు ఎండాలాయే. వరిసీను నాకెందుకో ఈ సంబంధం ఖాయం అనిపిస్తుంది రా. ఇది 14వ సంబంధం. ఎందుకే? ఎందుకేందిరా, నా కుడికన్నా అదురుతుంది కాదురా. అగో కుడికన్నా అదిరితే ఖాయమవుతుందా? ఏదో అట్ట నమ్మకం చేసిన మరే తాళం. ఇగో అత్త, కుడి కన్నా అదిరితే సంబంధం కుదురుతుందని, ఎడమ కన్నా అదిరితే సంబంధం కుదరదని గిసోటి అన్ని నేను నమ్మనే. అరే అది కాదురా సీను, ఈ సంబంధం మీ వదిన తరపున రా, అలా బాబాయ్ బిడ్డనే, నీకు ఖచ్చితంగా నచ్చుతుందిరా. ఇగో సీను, మా చెల్లె మస్తు అందంగా ఉంటది, దాని ఊర్లో అందరూ జూనియర్ సమంత అంటారు. నీకు కూడా మంచిగా నచ్చుతుందిలే మా చెల్లె. గంత అందంగా ఉంటే నన్ను మెస్తుందా మరి? మీ బతుకులు చెడా, ఇయో బతుకులా. మెచ్చుతుంది. నీ గురించి మన ఫ్యామిలీ గురించి అంత క్లియర్ గా చెప్పిన. నచ్చితే వేసుకుంటేనే అన్న. నచ్చకుండా వేసుకోవాలరా. అగో నచ్చకుంటే ఎట్లా వేసుకుంటేనే అన్న, నచ్చితేనే వేసుకుంటా. రాగాల రంబకు పేయని రోగాలన్నట్టు పారాదురా, నువ్వు ఇక్కడుండే అర్రస్ పాడబడుతుంది. పా పొద్దుపోతుంది, నీకు పిల్లని చూసుడు ఏమో కానీ నాకు కష్టకత్తుంది. ఆ బస్సు ఉన్నదో పోయిందో, ఈ బస్సు అల్లాగుండా 3 సార్లు వస్తుంది రోజుకు. ఏమండి, పెళ్లి పిల్లలు ఇంకా రాలేదు, ఏడదాకా వచ్చిన ఫోన్ చేయపోయినరు? ఇంతకుముందే ఫోన్ చేసిన, వచ్చేవరకు అర్ధగంట అవుతుందట. అయితే వాళ్ళు వచ్చే వరకు సాయ పెడతా. అమ్ములు తయారైందా? రెడీ అవుతుంది. అబ్బాయి ఎండ చల్లకుండా ఏమెండు కొట్టి పాడు కాబట్టి. అరే సీను, ఇది మీ వదిన తరపు చుట్టాల సంబంధం రా. నువ్వు అద్దన్నావు అనుకో, చుట్టాలలో మీ వదిన నల్లముఖం అవుతుంది. నేను ముందే చెప్తానా? అయితే అద్దుపా, ఇంటికి పోదాం పర్రే. చెప్పు వాటి చంపితే పని రాలుతాయి బాడకవు నీ నోట్ల మన్ను. నీ దాంట్లో పొరగళ్ళందరికీ లక్కలైనా పొరగళ్ళకి అందరూ పడుకోబట్టే. నువ్వు ఈ సంబంధం కూడా ఖాయం చేసుకోక అద్దన్నావు అనుకో, ఇక నీకు సంబంధాలే కూడా వినబడ్డదా? సరే సరే, ఏం మాట్లాడతారు? ఈ రోడ్ మీద ఇల్లు వచ్చింది పారి. గాయిలేనా పిల్లోళ్ళది? కాదు, ఒక ఇల్లు. ఏంది ఇక బంగులనా? అబ్బాయి ఎంత మంచిగుందే బంగులా, ఆకిలే ఎకరం వెళ్ళిపోంది. ఇగో సీన్గా పాడుకోవు, ఈ పిల్లనన్నా ఒప్పుకో ఓకే అను, కన్నంకర కాలంకర అన్నవనుకో ఇక నేను మూతి మీదకి వెళ్ళి కూర్చుతా. వినబడ్డదా? ఏం వంకలు పెట్టాడు కానీ పోదాం పాయత్త. లోపల గంత ఆకిలి కానీ ఇంకా గింత జాగు ఉన్నది, ఇంటి ముంగట్నే కోళ్ళు కూడా ఉన్నాయి కదా. వాళ్ళు వచ్చినట్టున్నారు, లే. నమస్తే నమస్తే. ఏమైంది, బాగా ఆలస్యమైంది? బస్సులు లేట్ అయినాయి. కడుక్కో. అబ్బాయి పబ్లిక్ పాడైరు బస్సులల్లా.
వదినే ఏంది ఇది? కాళ్ళకు నీళ్ళు ఇస్తే కాళ్ళు కట్టుకున్నారు, మళ్ళీ ఇడికొచ్చి బిస్కెట్ తింటారు, అతుకుతాయి గతకదా అంటారు. ఏ ఊకో పిల్లగా, దగ్గర చుట్టాలేనే కాళ్ళకి నీళ్ళు ఇస్తే కాళ్ళు కొట్టుకోవా, చాయ్ పోతే తాగమ్మా, బిస్కెట్ ఇస్తే తినమ్మా, గిదినికే బాగా మాట్లాడుతున్నావు. ఏదైనా ఖాయమైనాకనే ఫస్ట్ అగడబడ్డట్టు తినద్దు. ఓ అమ్మ నువ్వే చెప్పేగా. ఒరి వారి కాళ్ళకు నీళ్ళు ఇస్తే కాళ్ళు కడుక్కోకపోతే పెయ్యి కడుక్కుంటారా? అన్నేమో సోద్దాలు మాట్లాడుతాను. నువ్వు ఏ గడిలో వచ్చినావు కానీ అన్ని అంకర మాటలే. అలా దూరపోల్లా దీని దగ్గర లేనా? నువ్వు తినబుద్ధి కాకపోతే తినకు పండు. అల్లునికి ఆత్మగౌరవం ఎక్కువనే. ఇప్పుడే అల్లుడని విలువకుర్రే, ఏదైనా ఖాయమైనాకనే. ముందుగా పిల్లని చూపెట్టుర్రే. ఛాయలు వద్దట, అల్లునికి ఆత్మగౌరవం ఎక్కువ అనుకుంటా. చాయ్ బిస్కెట్లు వద్ద అంటాడు, తీసుకో. ఇంతకు అమ్మాయి ఏం చదువుకుంది? అన్నా, మనం చదివింది అంతంత మాత్రాన చదువు. ఇంకా చదువు గురించి ఎందుకు అడుగుతున్నావు ఇప్పుడు? ఇంటర్ చదివింది, డిగ్రీ కాలేజ్ ఇక్కడ లేవు కాబట్టి సిటీ పంపించలేక ఆపేసింది. పర్లేదు, మా ఊళ్ళో డిగ్రీ కాలేజ్ ఉన్నా కూడా ఎవరు చదివిపియలే. ఇంతకీ నీది డిగ్రీ కంప్లీట్ అయిందా బాబు? ఏదో కింద మీద పడి అట్లా మామ అనిపించిన. అమ్మాయికి ఏమన్నా పనులు వస్తాయా? వంట చేయడం వచ్చు. ఇంకా వంట చేసుడు ఏమున్నది, ఇయ్యాల రేపు యూట్యూబ్ లో చూసి నేర్చుకుంటారు. ఇంకేమచ్చు నీకు? ఇంట్లో పనులు చేయడం వచ్చు. అంటే ఊడ్సుడు చల్లుడు తోముడు కడుగుడు పిండుడు ఆరేసుడు తప్ప ఇంకేమచ్చు అని అడుగుతున్నా. గొప్పలకు పోయి డాన్స్ వచ్చు, సంగీతం వచ్చు, పాటలు వచ్చు అని చెప్పడం నాకు ఇష్టం ఉండదు. నాకు అవేవి రావు. నాకు అత్తవారింట్లో అనుకో ఉండడం మాత్రం వచ్చు. ఇది ఒక్కటి చాలన్నా, అమ్మాయి నాకు బాగా నచ్చింది. అమ్మా, పిల్లానికి పిల్ల నచ్చిందంట, ఇంకా పెట్టుబోతల గురించి మీరు మాట్లాడుకుంటే అయిపోతాయి కదా బాబాయ్. అంతే అంతే, మీ కోరికలే ఎప్పురి. మొన్న జైత్యాలకు వెళ్ళి మాకు సంబంధం వచ్చింది. 30 లక్షల కట్నము, కారు, బంగారు గొలుసు ఇచ్చి ఘనంగా పెళ్లి చేస్తామన్నారు. సరే, పిల్లల ముచ్చట చెప్తున్నావు కానీ మనం పిల్లకు పెడుతున్న బంగారం గురించి చెప్పవారా? వాళ్ళ పిల్ల వాళ్ళ బంగారం ఎంత అన్న పెడతారు, ఏమున్నదే. ఇగో శేఖర్ గారు, కట్నం కింద మేము పైసలు ఇయ్యాం. మాకు 2 ఎకరాల పొలం ఉంది కట్ట కింద. ఎకరం 30 లక్షలు వలుకుతుంది. ఎకరన్నర మా బిడ్డకు రాసి. అంటే 45 లక్షలు సీను నక్క తోక తొక్కినవులే. మరి ఆడబిడ్డ కట్నం ఏం పెడతారు? ఓ అమ్మ, ఆడబిడ్డలే లేరు మాకు, ఆడబిడ్డ కట్నం ఎందుకే? ఆగో గట్లంటే పోరి, ఇంటికి తోడబుట్టోళ్ళు ఆడబిడ్డ లేకపోతే చిన్నవ పెద్ద బిడ్డలు ఉండరా? ఈ లగ్గంలా వాళ్ళు మంగళారతి పట్టరా? మా సంతన్నగాడు మా సంత తమ్ముడు అయితే బట్టలు పెట్టని చిన్నవరా? అగో వాళ్ళు ఎట్లయితారు చెప్పు నాకు. మా మామ తొడగొట్టిన వాళ్ళు అయితే అన్నదమ్ముల పిల్లలు అయితే వీళ్ళకి ఆడబిడ్డలు అవుతారు. ఎవరినో పట్టుకొని తొడగొట్టిన వాళ్ళు అంటే ఎట్లయితారు? పోనీతి బిడ్డ, వాళ్ళు ఏదో అడుగు, మనం ఇద్దాం. మేం చెప్పేదేమున్నది, అది కూడా మీరే చెప్తే అయిపోద్ది కదా. ఆడబిడ్డలు ఎంతమంది ఉన్నారు? 2 ఉన్నారు. చెరొక లక్షిస్తాం పో అమ్మ. అన్నీ ఓకే, ఇక తీసుకోమనర్రి, ఇంకేముంది. సీను, అమ్మాయితో ఏమైనా మాట్లాడతావా, లోపలికి తీసుకుపోమంటావా? ఇక అన్ని విషయాలలో ఓకే వదినే, పంపిర్రి. వదినే వదినే, ఏంది పిల్లగా? నాకు ఈ పిల్లద్దు. అదేంది గట్లా మాట్లాడతావు? ఇప్పటిదాకా కట్నం గురించి మాట్లాడుకున్నాం, పెట్టుబడుల గురించి మాట్లాడుకున్నాం, ఇప్పుడు అద్దంటే గట్ల ఎట్లుంటది? నాకు అద్దంటే అద్దు, అద్దని చెప్తున్నా కదా. ఓ ముంగిస మూతి బాడుకావు, ఎకురమున్నారా? పొలం ఇస్తానన్నారు, పిల్ల మెడ నిండా బంగారం ఇస్తానన్నారు, నీ ఆడబిడ్డలకు కట్నం కూడా పెడతానన్నారు కదా, మనిషికి లచ్చ. ఇంకేం కావాలి నీ పిండ కూడు? ఆడబిడ్డల కట్నం గురించి నన్ను పెళ్లి చేసుకోమంటావా? నేను చేసుకోను.
ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. అరే సీను, నువ్వు అమ్మాయిని ఎందుకు అద్దాటాను అది చెప్పురా. ఎందుకంటే అద్దంటద్దు. ఏంటి మమ్మీ ఎవడీడు? ఎందుకు అద్దంటున్నావో దానికి కారణం కూడా చెప్పాలి కదా. ఇగో వదినే, అమ్మాయి కాలు బొట్టన వేలు పక్క పొంటే ఏలు పొడుగు ఉంది, నేను చేసుకోను అంతే. ఇంకా వేలు పొడవు అంటే నీకేమైతుంది సేను? అసంటోళ్ళు మొగని మాట విన్నారు వదినే, నేను చేసుకోను. ఎవర్రా నీకు చెప్పింది బట్టే బాస్? మీ వదిన కాలు వేలు పెద్ద ఉంటే నేను చేసుకోలేదా? మీరు ఎన్నన్నా చెప్పుర్రి, కాలు ఏలు పొడవు ఉన్న అమ్మాయిని నేను చేసుకోను, నాకు అద్దు. అరే సీను, ఈ నోట్ల మన్నువాడ ఎన్ని సంబంధాలు చూసినా కానీ మెస్తలేడు కదా, వీడు బాగా అందంగా ఉన్నట్టు. మరి వారి బాబాయ్ మీరేమనుకోకండి, వాళ్ళని ఇప్పుడే వెళ్ళి నేను తీసుకొని వస్తా. వద్దమ్మా, తీసుకెళ్ళి మళ్ళా తీసుకెళ్ళమ్మా. నువ్వు తినుకుంటా తిరుగుతున్నా కూడా నా మరిది మంచోడని చెప్పి ఆ పెళ్లి సంబంధం ఒప్పించిన, కానీ అమ్మాయి కాలు పొడవు ఉంది ఏలు పొడవు ఉంది అని చెప్పి సంబంధాలు ఎత్తగొట్టుకుంటావు అనుకోలేదు. చిచ్చి, అట్లా కాదు వదినే, ఏలు పొడవు ఉన్న ఆడోళ్ళు మొగాన్ని లెక్క చేయరని నిన్న. ఏడ్చినట్టుంది గాడిది. ఎవరన్నారు ఏళ్ళు పొడుగుంటే గయ్యాలోళ్ళు అవుతారా అని? ఇక చూడు, నా ఏళ్ళు పొడుగులేవా? ఎన్నడన్నా మీ మామ నా మాట విన్నారా? నన్ను కొట్టని రోజు లేదు, ఒక నాలుకైన దెబ్బలు లేవు. ఎవరన్నా నీకు చెప్పిన వాళ్ళు? ఎక్కడో ఇన్నరాటీరు ఎవరో చెప్పిర్రట. పోంగా ఏమన్నారా? నీకు అవన్నీ పట్టించుకోని ఈ కన్నా దొరుకుతుంది ఆ కన్నా దొరుకుతుంది అన్న, మరి ఇవి ఎట్లా పట్టించుకుంటావురా నువ్వు? ఇక నీకు ఈ జన్మలో లగ్గం అయిద్దా? మంచి సంబంధం కాళ్ళ దాకా వచ్చిందని కాదనుకుంటువి, పాపం దాని అవ్వగారోళ్ళకు తవ్వలేకుండా చెప్తావా? అరే సీన్గా, అది ముందే మీ వదిన ఇచ్చిన సంబంధం. ఇప్పుడు నువ్వు అద్దన పడుతుంది, ఏ ముఖం పెట్టుకుని వాళ్ళ ఇంటికి పోతుందిరా? నేను ముందే చెప్పిన ఇటువంటి చిన్న చిన్న ఏమన్నా ఉంటే సర్దుకపోవాలని. అది చిన్నది కాదన్నా. ఇక నీ ఇష్టం రా, మేమైతే సంబంధాలు చూడం, నువ్వే చూసుకో నువ్వే చేసుకో, మాకైతే తెలియదు. ఏమంటావు అత్త? గంతేరా, దీనికి పిల్లని చూడబోయినప్పుడల్లా ఏదో ఒకటి అక్కలు పెట్టుకొని తప్పించుకుంటాడు. తాళం తీయగా ఇంట్లోకి పోదాలి. ఎండ చల్లగుండే ఎండలు సావగొడిచి వేరే మమ్మలను హోంగ నడిపించినావు, రాంగ నడిపించినావు. లేవరా, అదే ఏం చూస్తున్నావు అని కేర రాసి పెట్టుకుంటాడు. తినే బాగుండా లేదైనా. ఏం రా సీను, మొన్న పెళ్లి చూపుల కొద్ది పిల్ల ఖాయమైందా? ఆడెక్కడ వేస్తాడే అన్న, ఆడెక్కడ పెళ్లి సంబంధాలకైనా కానీ ఏదో అంక పెట్టుడే. మొన్ననే చుప్పాంటి తీసుకపోయినా, అక్కడ పిల్లకు జడ చిన్నగా ఉన్నది అన్న, పక్క పొంటి ఆనకుండా ఉన్నది. ఆ ఊరికి తీసుకపోతే కూడా అవు కొద్దిగా మెల్లున్నదే, ఏదో అంక పెడతా అంటే నిన్నాక మొన్ననే అలుగునూరు కూడా తీసుకపోయినా. ఆమెకు ఆస్తి ఉన్నది, అందం ఉన్నది, ఆమెకట ఎత్తు పన్ను ఉన్నదట గిట్టంతా. ఆ పన్నును కూడా వాడు మెచ్చలే. మనం ఒక అంగి కొనాలనుకుంటేనే 2-3 షాపులు తిరుగుతాం, కలర్ చూస్తాం, డిజైన్ చూస్తాం. అది మళ్ళీ మన మనసుకు నచ్చకుంటే తెల్లారబోయి ఆపోజిట్ ఇంకోటి తెచ్చుకుంటాం. అసొంటిది పెళ్లి చేసుకుంటే జీవితాంతం ఉండేది. ఎట్లనే నాకు అన్ని రకాలుగా ఆలోచించుకుని నాకు నచ్చితేనే నేను చేసుకుంటా అన్న, నాకు నచ్చలేదు నాకు అద్దన్నా. తప్పేమున్నది చెప్పే అన్న. మీ చుట్టాల దానిలా ఒక అమ్మాయి ఉందని మొన్న అన్నావు, రేపు పోయి చూసేద్దామయ్య. మరి ఎక్కడొక్కడు ఉన్నారు కానీ అన్న, ఆయన పెళ్లి సంబంధాలు చూసి నేను మానం పోడగొట్టుకున్నానే. నా చుట్టాలలో ఇజ్జత్ పోయింది. నువ్వు అట్లా చేయకు, అట్టిగా నీ ఇజ్జత్ మనం పోతుంది. వాడు ఎక్కడ చూసినా వాడు మెచ్చాడు. అరే సీన్, పిల్లలే చేయలేదు పోరా. మీరు చూసినట్టే నేను చేసుకున్నట్టే. అన్నా, ప్రియకు పెళ్ళైందో లేదో అడుగుమని చెప్పన్నా. ఎవరిని అడుగుంటావురా? వదినన్నా. అరే, ఆ రోజు నువ్వు చేసిన ఘనకార్యానికి మీ వదిన అప్పటి నుంచి ఇప్పటివరకు నాతో చక్కగా మాట్లాడతలేదు. మరి శేఖరు ఆనిచ్చాడు అడుగుతాడు కాదురా లగ్గం చేసుకుంటా అని. ఒకసారి ఆ పిల్లని అడగరాదురా లగ్గం ఎంతో కాలేదో. నువ్వు అడగకపోతే చెప్పు, నేను అడుగుతా. మరి
ఓ బుజ్జి ఇక రాయే. ఏంటి పెద్దమ్మా? మీ చిన్న బిడ్డ ప్రియకి ఏమన్నా సంబంధం ఖాయమైంది అడగరాదే ఒక్కసారి ఫోన్ చేసి. ఏమో నాకు తెలియదు. సీనికి మంచి సంబంధం చూస్తే సంబంధం జడగొట్టుకొని వాళ్ళకి నాకు బంధాన్ని దూరం చేసిండు. ఇప్పుడు అడుగుమంటే మళ్ళీ ఏమో పెట్టుకొని అడగాలి నేను. గట్ల కాదు బాంచన్, ఒకసారి ఫోన్ చేసి తెలుసుకోరాదు. అద్దన్న ముచ్చట అద్దన్నట్టే ఉండాలి. ఇప్పుడు నేను ఏ మొహం పెట్టుకొని పోయి వాళ్ళని అడగాలి? గట్ల కాదే బుజ్జి, నీ చెల్లె నీ ఆరాలైతే ఎంత మంచిగా ఉంటది. ఒకళ్ళకొకళ్ళు అర్థం చేసుకుంటూ కలిసిమెలిసి ఉంటారు తోడబుట్టిన దాని లెక్క. ఎవరైనా పరాయి దాన్ని తీసుకొచ్చి చూస్తే ముక్కుటు మూతి పెట్టుకొని ఉండరా? వదినే వదినే ప్లీజ్ వదినే, నా కోసం ఒక్కసారి అడుగు వదినే వాళ్ళను. సరే మీరు ఇంతగానో అడుగుతారు కాబట్టి ఒకసారి అయితే పోయి అడుగుదాం. మా చెల్లెకైతే ఇంకా పెళ్లి సంబంధం ఖాయం కాలేదు, కానీ ఒక కండిషన్, పెట్టు ఓతల గురించి అయితే నన్ను ఇబ్బంది పెట్టద్దు. వాళ్ళు ఏదైనా పెడితే తీసుకొచ్చుకోరు, లేకపోతే లేదు. అదేంది వదినే, అప్పుడు ఒప్పుకున్న ఇస్తే చాలు, ఇక ఎక్కువేం అడగా. అది అప్పుడు ముచ్చట, ఇప్పుడు మనిచ్చి మనమే పోతున్నాం కాబట్టి ఇస్తే తీసుకోరు, లేకపోతే లేదు. సరే వదినే, పోదాం పార్రి. సరే పార్రి. నా కాలు వేలు పొడుగుందని నువ్వు నన్ను వద్దనుకున్నావు కదా, ఒకసారి నిల్చో. చూసావా, కాలు వేలే కాదు, నేను కూడా నీకన్నా హైట్ గానే ఉన్నా. అర్థమవుతుందా? భార్య భర్త కంటే పొడుగు ఉంటే మంచిదే. ఇప్పుడు నిన్ను చూడాలంటే నేను తలెత్తుకొని చూడాలి. కానీ తల దించుకునే పరిస్థితి చేసి వెళ్ళిపోయావు కదా. చూడమ్మా, వాడు తప్పని ఇప్పుడు తెలుసుకొని నీ దగ్గరకు వచ్చిండు. ఏదో చిన్నోడని గావరం చేసినాం బిడ్డ, తెలిసి తెలియకో మాట అన్నాడు. ఇప్పుడు నువ్వే కావాలని వచ్చిండు కదా, జర ఒప్పుకోరాదు. ఓకే, నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి, వాటికి ఒప్పుకుంటే ఈ పెళ్లికి రెడీ. చెప్పు, ఆ కండిషన్ ఏంటిదో? నీకు మా వాళ్ళు కట్నం ఎంత ఇస్తా అన్నారు? ఎకరంన్నర పొలం. అది క్యాన్సల్. నాకు ఓకే. ఆడబిడ్డ కట్నం ఎంత ఇస్తా అన్నారు? 2 లక్షలు. అది కూడా కట్. ఏ లేకుంటే అయితే ఇంకా పెళ్లి ఖర్చు ఎవరు భరిస్తా అన్నారు? ఇంకెవరు, ఆడపిల్లలు కాబట్టి మీరే భరించాలి. అప్పుడైతే మా నాన్న చేసేవారు, కానీ ఇప్పుడైతే పెళ్లి ఖర్చు కూడా మీరే భరించాలి. ఏంది, పెళ్లి ఖర్చు అంతా మేం భరించుడా? పెళ్ళే. అయితే నాకు ఓకే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు DC టాకీస్ యూట్యూబ్ ఛానల్. చూసిరుగా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.